ఈ అద్భుతం అస్సలు నమ్మలేరు. ఆ 20 మంది లేచారు. అక్కడ ఏం జరిగింది? చివరి వరకు చూడండి. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. స్వస్థతలు, విడుదల, దయ్యాలు వెళ్ళిపోవటం, స్వస్థపరచబడటం, అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మార్చబడటం, ఇవన్నీ బైబిల్ చెప్పిందా లేకుంటే స్వతహాగా కొంతమంది సేవకులు చేస్తున్నారా? చాలామంది పైన నిందలు వేస్తూ అద్భుతాలు లేవంటూ, ఇలాంటివి జరగవంటూ, ఈ స్వస్థత జరగలేదంటూ, ఇది కేవలం మెడిసిన్ ద్వారా జరిగిందంటూ చాలామంది మాట్లాడుతున్నటువంటి ఈ రోజుల్లో చాలామంది దైవజనులు ప్రార్థన చేసి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా చాలామందిని బాగు చేస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుని మాట నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉందని బైబిల్ తెలియజేస్తా ఉంది. అయితే అద్భుతం లేక స్వస్థత లేక ఆశ్చర్యమైన కార్యాలు ఆయన ద్వారా అద్భుతంగా ఈ ప్రపంచంలో జరుగుతాయి, జరిగి తీరుతాయి. అయితే చాలామంది ఏమంటారంటే జరుగుతాయంటే చేసి చూపించమని ఛాలెంజ్ చేస్తారు. జరుగుతున్నాయంటే మరి నేను ఒక పలానా వ్యక్తిని తీసుకొస్తాను, తను బాగు చేయమంటారు. అయితే ఆయన కార్యములు ఆయన జరిగించేటప్పుడు ఎవరికి ఛాలెంజ్ చేయడు, ఎవరి గురించి విమర్శించడు. ఆయన కేవలం ఆయన విశ్వాసమును బట్టి, ఎవరైతే విశ్వాసముతో వస్తారో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందనే బైబిల్ రెఫరెన్సులు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో ఆయన వెంబడిస్తారో, ఎవరైతే విశ్వాసమునకు కర్తయ్యగు వారిని కొనసాగిస్తారో ఆ వ్యక్తిలో స్వస్థత, విడుదల, రక్షణ, మారు మనసు కలుగుద్దని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ నేను మీ అందరికీ కూడా ఈ వీడియో సముఖంగా మాట్లాడబోతున్నాను. ప్రాముఖ్యంగా మరి మీరు చూసినటువంటి వ్యక్తి క్రిస్ మన భారతదేశం కూడా వచ్చారు. లాల్ బహదూర్ స్టేడియం హైదరాబాద్లో ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ను ఏర్పాటు చేసినప్పుడు చాలామంది సేవకులు కూడా ప్రార్థన చేస్తే సేవకులు కూడా చాలామంది హీల్ అయ్యారు, చాలామంది బాగుపడ్డారు. సో ఆ టైంలో ఇంకా ఆయన అనేక దేశాల్లో, మరి అలాగే వారి దేశంలో కూడా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ సేవలు చేస్తున్నటువంటి దైవజనులు. సో వీరి దగ్గరికి కొంతమంది అనారోగ్యంగా ఉన్నటువంటి, బలహీనలుగా ఉన్నటువంటి ఒక 20 మెంబర్స్ని మరి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి 1, 2 అనుకుంటా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 16, 17, 18, 19, 20. All 20 of you, in the name of Jesus Christ, you are healed. Get up on your feet. Whoa, it's done. What great glory and manifestation of the power. రైట్, చూస్తారు కదా, అందరూ కూడా స్వస్థపరచబడ్డారు, బాగు చేయబడ్డారు. అయితే దీన్ని విమర్శించే వాళ్ళు లేకపోలేదు, ఛాలెంజ్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఛాలెంజ్ చేసి ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను, మీరు బాగు చేయండి, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పట్టుకొస్తాను, ఖచ్చితంగా మీరు చేయగలరని చెప్పి ఛాలెంజ్ లక్షలు, కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో ఓపెన్ ఛాలెంజ్ చేసినటువంటి చాలామంది హీరోస్ ఉన్నారు. అయ్యా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం, గమనిద్దాం. అయితే బైబిల్ గ్రంథము ఎప్పటికీ కూడా అసత్యము మాట్లాడదు, సత్యాన్నే ప్రకటిస్తుంది. సత్యాన్ని స్థాపించడానికి మాత్రమే బైబిల్ ఎక్కువగా పనిచేస్తూ ఉంది. కనుక ఈ సమయంలో పాత నిబంధన కాలంలో, అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను పాముగా మార్చారు. ఓకే, అక్కడ స్టార్ట్ అయితే నదిని చీల్చినటువంటి దేవుడు, సముద్రమును ఎర్రగా మార్చినటువంటి దేవుడు. మీ అందరికీ కొన్ని రెఫరెన్స్లు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేబీ. సో చాలామంది ఏంటంటే అక్షర జ్ఞానము ఎక్కువగా ఉంది, ఆత్మజ్ఞానము తక్కువగా ఉంది, శరీర సంబంధమైన జ్ఞానం కూడా బహు హెచ్చుగా ఉంది. కనుక ఆత్మ సంగతులు బైబిల్ తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుంచి కంటిన్యూషన్గా మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు చెవి గలవాడు వినుగాక. ఆత్మ కార్యములు ఆత్మ సంబంధులకు మాత్రమే అర్థమవుతాయి. సో అదనమాట అర్థం. చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. మనము నిర్గమకాండంలో మనం చూడగలిగితే 4:3 అక్కడ కర్రను పాముగా చేశాడు. ఆ తర్వాత నిర్గమకాండము 4, 6, 7 వచనాలు మనం చూడగలిగితే చెయ్యిని కుష్టిగా మార్చాడు. ఇక్కడ మిరియాము యొక్క
ఆ తర్వాత చూస్తే నీళ్లను రక్తం కావటం అంటే నిర్గమకాండం 4:9 ఇలాగ చెప్పుకొని పోతే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అలాగనే ఈ పాత నిబంధన కాలంలో చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. ఆ తర్వాత మనం చూస్తే తన సేవకుల ద్వారా చాలా కార్యాలు చేశారు. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా చాలా అద్భుతాలు చేశారు. ఏం చేశారని కూడా ప్రశ్నిస్తారు మేము. మత్తయి 4:23 అనేకులు బాగు చేశాడు. అంతేకాకుండా మనం చూడగలిగితే కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. రైట్. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క సేవకులు అంటే అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. అపోస్తలుల 3వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తే కుంటివాడు పుట్టు జన్మలో ఉన్నటువంటి ఆ కుంటుతనాన్ని తీసివేశారు, అక్కడి నుంచి షార్ట్ చేశారు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట బైబిల్ ఆధారంగా చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి అద్భుతాలు బైబిల్ చాలా ఉన్నాయి, జరుగుతాయి, జరగబోదు. భూత వర్తమాన భవిష్యత్తు కాలమును నిర్ణయించిన దేవుడు ప్రతి కాలముందు ఆయన అద్భుతములు చేయక మానడు. రైట్. సరే చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి 12 మంది శిష్యులు, అందులో ఒకరు మిస్ అయ్యారు, 11 మంది మిగిలారు అనుకుందాం. అయితే దానికంటే ముందు అంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ వేయకంటే ముందు 12 మందిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారి పేర్లను అలాగే వారు చేసే పనిని కూడా యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు. అసలు ఏం చెప్పారు వాళ్ళకు ఒకసారి వింటానికి మన ప్రయత్నం చేద్దాం. గమనించండి. పరిచర్య అనేది 1 by 1, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఒకరే గురువుగా పిలువబడాలి. ఆయన ఒక్కడు మాత్రమే మనకి తండ్రిగా పిలువబడాలి. కాబట్టి చాలామంది తండ్రి అని పేరు పెట్టుకుంటారు, గురువు అని పేరు పెట్టుకుంటారు, చాలామంది పెట్టుకుంటారు. సో ఆయన నేర్పినటువంటి సహవాసం మాదిరి బాప్తిసం పొందడం నుంచి మొదలుకుంటే, ఆత్మను పొందడం మొదలుకుంటే, ప్రార్థన చేయడం మొదలుకుంటే, సేవ చేయడం ప్రారంభిస్తే, అలాగనే అనేకుల్ని బాగు చేయటం ప్రారంభిస్తే, అనేకులకి మరి షెకిం అంటే అక్కడ ఉన్నటువంటి కప్పం కట్టే విధానం నుంచి అంటే ప్రతిదీ కూడా ఎలా మనిషి జీవించాలో రోల్ మోడల్గా యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. అలాగనే ఎలా చనిపోవాలో, ఎలా తిరిగి బ్రతకాలో, అలాగే బ్రతుకున్నప్పుడు ఏం కార్యాలు చేయాలో ఆయన అన్నీ క్లారిటీగా చేశాడు. అయితే ఆయన 12 మందిని ఏర్పాటు చేసినటువంటి సమయంలో వాళ్ళ పేరుతో సహా రాస్తూ వారిని పంపిస్తున్నటువంటి తరుణంలో కొన్ని విధానాలు చెప్పాడు వారికి చెప్పడం ఏంటి అని అంటే ఆయన ఉన్నాడు, వారికి చెప్పడం ఏంటంటే ఆయన ఉన్నా ఆ తర్వాత లేకున్నా వారు కూడా చేయాలి అని. అంతేనా? అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, వారిని పంపిస్తున్నారు. ఏం చెప్పారు అసలు వారికి ఏం చెప్పారు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం, గమనిద్దాం. ఏమని చెప్పాడు? మత్తయి 10వ అధ్యాయం ముందుగా చూస్తే పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత వారు చేసే యాక్టివిటీస్ గురించి కూడా చెప్పాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు కూడా చెప్పాడు, ఏం చేయమన్నాడు కూడా చెప్పాడు, అసలు ఎందుకు వెళ్ళాలో కూడా చెప్పాడు. ఎందుకు వెళ్ళాలంటే నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి, అంతేకాకుండా పరలోక రాజ్యం సమీపించింది కనుక మారుమనసు పొందటానికి వారికి సూచనగా కొన్ని విషయాలు, కొన్ని అద్భుత కార్యాలు చేయడానికి పంపించాడు. ఏమని పంపించాడు చూద్దాం. 8వ వచనం చూస్తే రోగుల్ని స్వస్థపరచండి. ఓకే, రోగులు ఏం చేయాలంటే స్వస్థపరచండి. అయితే ఈ రోజున మరి రోగుల్ని స్వస్థపరచడానికి మెడికల్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, అవెందుకు మీరు ఇలా చేయగలిగితే అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. సో నేను అంటాను ఏంటంటే హాస్పిటల్లో కూడా ఇప్పుడు 150 కోట్ల జనాభా అండి. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు? ఎంతమంది ప్రార్థనతో విశ్వాసంతో బ్రతుకుతున్న వారు ఉన్నారు? అందరూ లేరు కదా. మరి అందరి కొరకు హాస్పిటల్ కావాలి కదా, అందరి కొరకు మరి మెడిసిన్ కావాలి కదా. ఓకే, ప్రార్థన చేసుకునే వాళ్ళు మరి పాస్టర్లు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వాళ్ళ హాస్పిటల్కి పోవట్లేదా? వాళ్ళకి విశ్వాసం లేదా? వాళ్ళకి ప్రార్థన చేసుకోతున్నారు కదా, వాళ్ళు ఎందుకు పోతున్నారు అంటారేమో. అర్థమైందా? ముందుగా దేవుడు శరీర స్వస్థతను కొన్ని రకాలుగా పెట్టాడు. అది మెడిసిన్ కావచ్చు, అది విశ్వాసం ద్వారా కావచ్చు, అది ప్రార్థన ద్వారా కావచ్చు, అది హాస్పిటల్ ద్వారా కావచ్చు. శరీరానికి స్వస్థత కావాలి అంటే, ఈ బాడీకి స్వస్థత కావాలి అంటే ఈ ప్రకృతిలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కాలంలో ఒక కుండలో చేదుగా ఉన్నటువంటి దాన్ని ఒక కొమ్మ వేస్తే, ఒక చెట్టు కొమ్మ వేస్తే టేస్టీగా మార్చబడింది. ఆ కాలంలో ఒక గొడ్డలి కొడుతున్నప్పుడు గొడ్డలి మునిగిపోతే ఒక కొమ్మ వేస్తే అది పైకి వచ్చింది. అర్థమైందా? కొన్నిటిని దేవుడు ప్రకృతిలో పెట్టాడు. ప్రకృతి సంబంధమైనటువంటి ఆరోగ్యమును ప్రకృతి సంబంధంగా ఆయన క్లియర్ చేయడానికి కూడా కొన్ని విషయాలను పెట్టాడు. అయితే ఇక్కడ గమనిద్దాం ఏం చెబుతున్నాడు. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందుతుంది, ఉచితంగా చేయండి అని చెప్పాడు. అర్థమవుతుంది? ఇది ఉచితంగా చేయటం అనేది ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పాడు అన్నమాట. అలాగనే తర్వాత ఏం చెప్పాడు చూడండి. మీ సంచులలో బంగారమైనను, వెండైనను, రాగైనను, ప్రయాణము కొరకు జాలినైనను, 2 అంగీలైనను, చెప్పులనైనను, చేతికరనైనను,
సిద్ధపరచుకొనకూడి అని చెప్పాడు. అంటే ఏ ఇంటికి వెళ్తారో వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఎవరు మిమ్మల్ని తీసుకువెళ్ళాలో వాళ్ళు తీసుకువెళ్ళారు. ఇది ఒక పరిచర్య అండి, పరిచర్య విధానాన్ని. అయితే దీన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైస్తవులు అనేవారు మాత్రమే, క్రైస్తవేతరులు ఎవరైనా ఉంటే వారు కూడా ఉండొచ్చు మేబీ. సో వారు ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు మేము ఒక రోగిని తీసుకొస్తాం, ఇప్పుడు మీరు బాగు చేయండి, మీరు ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొస్తాం, మీరు బాగు చేయండి అని ఏం చేస్తారంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి 1,00,000, 5,00,000 లేక ₹1,00,000, 10,000 పెట్టి ప్రశ్నిస్తున్నటువంటి వారు ఉన్నారు. అయితే నేనేమంటానంటే, మీకు అర్థం కావటం ఒక మాట ఏం చెబుతున్నానంటే, విశ్వాసము అనేది అంటే క్రైస్తవ విశ్వాసములో, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి విశ్వాసములో దేవుని పైన ఆధారపడి విశ్వాసముగా బ్రతికే వ్యక్తికి, విశ్వాసములో నడిచే వ్యక్తికి అస్వస్థత వచ్చినప్పుడు ముందుగా అతను ఏం చేస్తాడంటే ప్రార్థన ద్వారా దాన్ని హీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత మనకి ఆప్షన్ సెకండ్ ఉంది కదా, అదేంటి హాస్పిటల్కి వెళ్ళాలి, మరి విశ్వాసం అన్నారు, ప్రార్థన అన్నారు, ఎందుకు వెళ్ళాలంటే దేవుడు దానిని అలా ఏర్పాటు చేశాడు. అంటే మన బలహీనతలు ఏంటో కూడా మనకి తెలియజేయటానికి అవి ఏర్పాటు చేశాడు. అందును బట్టి మరి అద్భుతం జరిగిందా, అద్భుతం జరగలేదా అంటే మనం బ్రతకటం ఎవ్రీడే, ప్రతిరోజు మనం బ్రతకటమే అద్భుతం. మనం ప్రతిరోజు బ్రతకటం అనేదే అద్భుతం. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఈరోజు బ్రతికాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు బ్రతుకుతామా లేదనేది వాటెవర్. ఈరోజు బ్రతికాము, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు ఆరోగ్య విషయంకి వచ్చినప్పుడు మాత్రం చాలా రకాలుగా, అంటే డెనామినేషన్ ఫీలింగ్లో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా రకాలుగా ఇలా మాట్లాడుతున్నటువంటి వారు లేకపోలేదు. ఆ కాలంలో నేను ఒక 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. ఆ 3 వ్యక్తులు ఎవరు అంటే గమనించండి, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, ప్రకృతి పైన ఆధారపడి బ్రతికేవాళ్ళు. ఓకే, తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఆ తర్వాత శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతికే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో మనం చూస్తే నయమాన్ ఉన్నాడు. నయమాన్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా కుష్టు వ్యాధి ఉంది. అయితే అతను చాలా మెడిసిన్ చాలా వాడాడు, ఎక్కడ పడితే అక్కడ వాడు ఉండొచ్చు, దేశానికి మహారాజు కాబట్టి ఎక్కడంటే అక్కడ వాడు ఉండొచ్చు. కానీ ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న అమ్మాయి, అంటే వాళ్ళు ఎత్తుకొని పోయినటువంటి ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, పలానా దాసుడు మాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, పలానా పాస్టర్ గారు మాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఈ వ్యాధి బాగుపడుద్ది అని అంటే తను వెళ్తే పలానా నదులోనికి వెళ్ళి 7 సార్లు మునగమంటాడు. ఇప్పుడు అమ్మాయి చెప్పింది అయితే పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడని చెప్పింది. ఓకే, మరి ఆయన బాగు చేయాలి కదా, ఒకసారి అర్థం చేసుకోండి, ఆయన బాగు చేయాలి కదా. సో ఆయన బాగు చేయలే. ఆయన ఏం చెప్పాడంటే, ప్రార్థన చేసి పలానా నదికి వెళ్ళి నువ్వు 7 times నువ్వు మునిగినప్పుడు ఈ కుష్టు వ్యాధి పోద్దని చెప్పాడు. చూసారా? అయితే గమనించండి, ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తే నువ్వు బాగు చేస్తావని నువ్వేమో నదిలో మునగమంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం రా బాబు అని చెప్పి తను తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి ఇంకా విశ్వాసం నమ్మకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను బాగుపడ్డాడంటే బాగుపడలా, సేవకుడి దగ్గరికి వెళ్ళాడంటే వెళ్ళాడు, బాగుపడ్డాడంటే బాగుపడలా. ఎందుకు వెళ్ళాడు? తిరిగి వెళ్ళాడు. సో ఆయనకు నమ్మలా, రైట్? సో ఆయన నమ్మలేనప్పుడు ఇప్పుడు ఛాలెంజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఎందుకు జరగలేదు, ఎందుకు జరిగింది, ఎందుకు జరగలేదు, ఎందుకు జరిగింది అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ నెక్స్ట్ మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు అప్పుడు ఆయనకి విశ్వాసం వచ్చింది, సరే చూద్దాం, సో దెన్ ఇది టైంలో ఆయన చెప్పాడు, చేసి చూద్దాం, ఏమండి చేసి చూద్దామని చెప్పి చేశాడు. 6 సార్లు మునిగాడు, 6 సార్లు కూడా అనుమానంగా ఉంది, ఏం తగ్గలా. కానీ 7వ సారి మునిగినప్పుడు మాత్రం అద్భుతంగా తన కుష్టు వ్యాధి మొత్తం పోయింది. ఇక్కడ మనకేం అర్థమవుతుందో చెప్పండి. నీళ్లు ఈ లోకానికి సంబంధించినవే, నది ఈ లోకానికి సంబంధించిందే, మట్టి ఈ లోకానికి సంబంధించిందే కదా, అన్నీ ఈ లోకానికి సంబంధించినవి. ఇక్కడే ఉన్నాయి, అవన్నీ అక్కడే ఉన్నాయి. సో అక్కడే ఉన్నాయి. ఆయన స్నానం చేయట్లేదంటే ఏమో, ఆయన నదిలో మునిగాడా ఏమో, సో అది చేశాడు ఏమో, ఇలా చెబుతాం మనం. కానీ సేవకుడు చెప్పిన మాట ఆయనైతే ఎప్పుడైతే విన్నాడో అప్పుడు బాగుపడ్డాడు. నీళ్ళు అక్కడే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే దేవుడు స్వస్థపరచడానికి కొన్ని విధానాలుగా మనుషులను
అలాగే ఈ సృష్టిని కూడా వాడుకుంటున్నాడు. నేను అందుకే ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ మాటను మీకు గుర్తు చేశాను. ఎస్, ఇప్పుడు మనం కొన్ని విషయాలని స్పీడ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు గమనించండి, ప్రకృతి సంబంధం ఎలా ఆలోచన చేస్తారంటే ప్రకృతి సంబంధంగా ఇప్పుడు సైన్స్ ఉంది. సైన్స్ ఏమంటుందంటే దాదాపుగా కోట్ల సంవత్సరాలను కనిపెట్టాం, అది కనిపెట్టాం, ఇది కనిపెట్టాం అని చెప్పి చెబుతూ ఉంటారు. చెప్పే వాళ్ళందరూ కూడా మనుషులే. ఓకే, వారి జ్ఞానం కేవలం ఒక 5-6 వేల సంవత్సరాల నుంచి పుట్టినటువంటి జ్ఞానమే. అంతకుముందు ఏ మనిషి కూడా లేడు, ఏ మనిషి కూడా ఆధారం లేదు. ఓకేనా, ఇది నేను కదండి, సైన్స్ అంటే వాళ్ళే ఏ శాస్త్రవేత్త ఏదైతే పరిశోధన చేసినటువంటి వారు ఉన్నారో వారే తెలియజేశారు ఈ మధ్యకాలంలో. 6000 ఇయర్స్ ఏ మాత్రం కూడా ఏది లేదు, అక్కడ నుంచే క్యాల్కులేషన్ అవుతూ ఉంది. అంతకుముందు ఉన్నటువంటి అంటే ఇది దాదాపు ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు, 13,000 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఈ సృష్టి, ఈ భూమి ఉందని చెప్పేసి తెలియజేసినటువంటి వాళ్ళకి చెబుతున్నాను నేను. ఇప్పుడు మన కాలంలో గడిచినటువంటి కాలంలో జస్ట్ ఒక నాకు తెలిసి అంటే నేను నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 51 క్రాస్ అయిపోయింది. ఓకే, 52లో రన్ అవుతున్నాను. నేను దాదాపుగా నా వివాహమైన తర్వాత కూడా, దానికి ముందు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి, హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డెలివరీ కొరకు నేను మంత్రసాని అనే పదం ఉంది తెలుసా? స్త్రీలు ఉంటారు మంత్రసాని, బైబిల్లో చాలా ఉన్నారు. మంత్రసాని అనే వాళ్ళని యూజ్ చేయడం జరిగింది. వారు చక్కగా డెలివరీ చేశారు, వారు నార్మల్ డెలివరీ చేశారు. అంతా కాలక్రమేణా 2 పిల్లలు కూడా నాకు అలాగనే దేవుడిచ్చాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు పుట్టినటువంటి పిల్లలు మాత్రం హాస్పిటల్కి సిజరింగ్ చేసుకొని మా కుమార్తె పిల్లలను తీసుకున్నారు. సో ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం, గమనిద్దాం. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్త్రీలు, మంత్రసానులు అనే స్త్రీలు, వారికి ఏ సైన్స్ తెలుసు? పిల్లలు అడ్డం తిరిగినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలని కాపాడి, తల్లిని కాపాడి కొన్ని ఏండ్ల సంవత్సరాల వరకు, నాకు తెలిసి దాదాపుగా ఇంకా అంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కూడా కొంతమంది ఉండొచ్చు బహుశా, అక్కడక్కడ ఆయా ప్రాంతాలు ఉన్నారేమో నాకు తెలియదు. ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్కువైంది కాబట్టి, అలాగే మెడికల్ షాపులు చూడండి, కిరాణా దుకాణాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఎక్కువైపోయాయి, మెడికల్స్ కూడా ఎక్కువైపోయాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు తగ్గి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. కానీ నేను అంటాను ఏంటంటే, అంతకు ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ ఎంఏ చదువు, లేకుంటే ఎంఏ పిహెచ్డి చదువు, లేకపోతే ఈ చదువును ఆసరాగా చేసుకోను వాళ్ళు అలా డెలివరీ చాలా చేయగలిగారు. చాలా అద్భుతమైన డెలివరీ చేశారు కదా. ఆ కాలంలో డెలివరీ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా బ్రతికారు. ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరికి జబ్బులు, రోగాలు, ట్రీట్మెంట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాలక్రమేణా మారింది. మనం అడ్వాన్స్లోకి వచ్చేస్తామని చెప్పేసి 4G 5G అని చెప్పేసి చాలా అడ్వాన్స్కి వచ్చేస్తున్నాం. ఎంఏ, ఎంబీబీఎస్, ఎండి ఇట్లా పేర్లు పెట్టుకొని, చాలా డాక్టర్స్ని పేరు పెట్టుకొని ఇంకాస్త ఏమవుతున్నామంటే టోటల్గా ప్రజలందరూ కూడా ఏమయ్యారు తెలుసా, ఈ రోజున హాస్పిటల్కి జాయిన్ అవుతున్నారు. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇదంతా లేదండి. గ్రామాల్లో సరిగ్గా కరెంట్ ఉండేది కాదు. గ్రామాల్లో మంచి భోజనం దొరికేది, మందులు తక్కువ. నాకు తెలిసి చెబుతున్నాను నేను, ఒక 40 ఇయర్స్ బ్యాక్ చెబుతున్నాను నేను, అంతే. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అయితే పరిస్థితులను బట్టి అప్డేట్ అయ్యమన్నారు కదా. నేను అంటానంటే, అప్డేట్ అయిన తర్వాత ఆరోగ్యం ఏముంది? ఆ 40 ఇయర్స్ బ్యాక్లో విలేజ్లో షుగర్ లేదు, బీపీ లేదు. ఒకవేళ ఉన్నా కానీ టెస్టులు లేవు, చేసుకునేవాళ్ళు ఎవరో లేరు. ఏదో ఒకటి భోజనం చక్కగా తినేవాళ్ళు, హ్యాపీగా బ్రతికేవాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మాటలకు వెళ్దాం. మనం దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు బైబిల్ తెలియజేస్తూ ఉంది. అద్భుతాలు ఆగిపోతాయా అంటే ప్రశ్నిస్తే, అద్భుతాలు జరుగుతాయి అని చెబితే అసలు అద్భుతాలు అనేవి పదమే లేకుండా చేశారు కొంతమంది అని అంటే. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది ఆమెనంటారు, కొంతమంది హల్లెలూయా అంటారు, కొంతమంది హల్లెలూయా అంటారు. మరి కొంతమంది సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉంటారు, మరి కొంతమంది సంఘాల్లో ప్రసంగిస్తారు. ఇలా సమస్తం మనకు నచ్చినట్లే. అంటే బైబిల్లో కూడా ఉన్నాయి కదా, అంటే బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు వేరు. సందర్భం అర్థం కాకనే ఈ బాధ వచ్చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఖచ్చితంగా దేవుడు అద్భుతము చేయగలడు.
ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు. అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే ఒకరోజు నువ్వు చూడటమే, ఈరోజు నువ్వు చూడటమే అద్భుతం. ఆశ్చర్యం ఏమంటే రేపటి రోజున జరగబోతున్నటువంటి విషయం కాస్తో కూస్తో విశ్వాసంగా బ్రతకటం. అద్భుతం చేస్తాడు, నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు అని జరగడం. సో ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నప్పుడే మనం నిజమైనటువంటి దేవుని పిల్లలం. నమ్మండి. ఇప్పుడు రేపు లేస్తావు అనే మాట నమ్మలేదు అనుకోండి, యేసుక్రీస్తు వారు లేచి చూపించాడు. అర్థమైతే ఈ శరీరం, మట్టి శరీరం, మహిమ శరీరం ధరించుకొని రేపు తిరిగి లేచుద్దని అన్నామనుకోండి, అది నమ్మని నేను అన్నాడు అనుకోండి, ఇక నువ్వు తిరిగి బ్రతుకుతావన్న విషయమే నమ్మనప్పుడు ప్రభు నమ్ముకుని కూడా సున్నా అయిపోద్ది, గుండె సున్నా అయిపోద్ది. సో కాబట్టి అద్భుతాలన్నీ చేసే దైవజనులు ఉన్నారు, చేయనివ్వండి. ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, జరగనివ్వండి. వాటిని విమర్శించకండి, వాటి జోలికి మీరు వెళ్ళకండి. మనకు ఒక మాట ఉంటుందండి బైబిల్లో, ఈ మాట చెప్పి నేను ముగించేస్తా, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి ఏమని ఉంటుందో తెలుసా? రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలా అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు. అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదుము అంటాడు అక్కడ. అంటే మనకు ఈ విషయాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఓకే, ఓ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు మనకు తెలిసింది, మనం చూసాం, వీడియోస్ కూడా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. చూడండి, ఏం మునిగిపోయినే ఉంది, జరుగుతున్నాయి, జరిగాయా? ఒకవేళ ఆ వ్యక్తి హీల్ అయ్యాడా, లేకుంటే ఆ వ్యక్తిని ఫ్రాడ్ చేశాడా, లేకపోతే ఆ వ్యక్తితో ఫ్రాడ్గా యాక్టింగ్ చేపిస్తున్నాడా, ఆ వ్యక్తితో ఇంకోటి ఏదైనా చేపిస్తున్నాడా? సొమ్ము కలిగిన దేవుడు చూస్తున్నాడు. చూసి ఆయన విడిచిపెట్టేవాడు అవునా అంటే విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ సమయంలో వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన శుభాలు తెలియజేస్తూ, బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, చాలా అద్భుతాలు జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో కూడా జరిగించే దేవుడు మన ముందున్నాడు. ఆయన సమస్తము చేయుటకు సమర్థుడు. వాటిని ప్రశ్నించుటకు మనకు హక్కు కానీ అంత అర్హత కానీ మనకు లేదని కూడా నేను నా ఇండివిజువల్గా జ్ఞాపకం చేస్తూ మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా క్రిస్ గారికి, ఆ దేశంలో జరుగుతున్న పరిచర్యకి, ఇలాంటి పరిచర్యలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నా దగ్గర చాలామంది ఉన్నారు. ఇలాంటి అద్భుత కార్యాలు చేశారు. మన తెలుగు రాష్ట్రాలు కూడా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళని ఫైట్ చేసి మధ్యకాలం మరుగు చేసేవాళ్ళని. సరే, ఏదేమైనప్పుడు కూడా దేవుని కృప, దేవుని యొక్క రాకడలో ఇవన్నీ కూడా జరగటం సాధారణం. కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్.